హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కార్తీక మాసం కదా, కార్తీక వన సమారాధన గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. అసలు శాస్త్రం ఏం చెప్పింది, మనం ఏం చేస్తున్నాం, ఇది ఒకసారి తెలుసుకుందాం. మనం కార్తీక వన సమారాధన, కార్తీక మాసంలో వన సమారాధన అంటే వనభోజనాలు ఆత్మీయతలను పెంచి ఆరోగ్యమును ఆనందమును అందిస్తుంది. పుణ్యమును పెంచి ద్వేషములను తగ్గిస్తుంది. కలిసి ఉందాం అందరం, కలిసి తిందాం రుచికరం, రారండి ఆనందంతో రమణీయంగా జీవిద్దాం, కలిసిమెలిసి ఆనందంగా. వనభోజనాలు ఆత్మ సంతృప్తికి ఉద్దీపనాలు. నా కార్తీక సమో మాసః అంటే కార్తీకానికి ధీటైన కాలం లేదు అనే ఆర్యోక్తికి అవే నిజమైన కారణాలు. చారు నిషీధిని విమల సాంద్ర సుధాకర భాతి అంటే చంద్రకాంతితో రోదసి మెరిసిపోతోందన్న నన్నే చూడ మహాకవి వర్ణనకు ఆధారం. కార్తీకం కౌముది మాసం కావడమే. ఆధ్యాత్మిక అనుభూతులతో పరవశించాలన్నా, వెన్నెల సొగసులతో మురిసిపోవాలన్నా కార్తీకం ఎంతో అనువైన వేదిక. అగ్ని జ్వాలలతోనూ కౌముది వికాసాలతోనూ చీకట్లను తరిమేయడం కార్తీకం ప్రత్యేకత. అవి లోపలివైనా బయటివైనా మనిషి సంఘజీవి అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మనం తినే అన్నం ఎవరో పండించింది, ఉండే ఇల్లు ఎవరో నిర్మించింది, కట్టే బట్ట మరెవరో నేసింది. మనిషి మనుగడ ఎందరిపైనో ఆధారపడింది. మనిషి చెట్టు నుంచి పచ్చదనాన్ని, నిప్పు నుంచి వెచ్చదనాన్ని తోడుగా తెచ్చుకొని బతుకు వాసన పీల్చుకుంటాడు అన్నారు వర్తమానం కవి ఎండ్లూరి. నడవకు మీ తెరువొక్కట, నడువకు మీ పరుల మనసు నొవ్వంగా సుమతి అని బద్దెన కవి సూచించిన సజ్జనముల చెలిమి చాలింపగా రాదు, ప్రకృతి నెరుగకున్న భక్తి లేదు అని వేమన హెచ్చరించిన 10 మందితో ప్రకృతితో బంధం పెంచుకోమని చెప్పడానికి. నలుగురితో కలిసి నడవాలన్న పెద్దల సూచనలోని ఆంతర్యము అదే. సామాజిక జీవనం అంటే నేను అనే ఇరుకు సందులోంచి మనం అనే విశాల రహదారి దిశగా ప్రయాణం. వన సమారాధనల పరమ ప్రయోజనం అదే. అవి ఈ కార్తీక మాసంలోవే. మనిషి అడుగు పెట్టిన చోటల్లా ప్రకృతి ధ్వంసమైపోయింది అని మనిషి ప్రకృతి గ్రంథంలో పెర్కిన్స్ మార్క్స్ చెప్పిన మాట పచ్చి నిజం. అందుకు విరుగుడు తోట విందులు అంటే వనభోజనాలు. ఉసిరికను సంస్కృతంలో ధాత్రి అంటారు. ఉసిరి నిజానికి ఆరోగ్యానికి సిరి. తులసి, మారేడు, ఉసిరి చెట్లను దేవతా వృక్షాలు అంటారు. వాటి చల్లని నీడలో చేరి కార్తీక దామోదరుని ఆరాధించడం ఆధ్యాత్మికం. గోవర్ధనగిరిని ఎత్తాడంటే అర్థం కృష్ణుడు ఓ కొండదేవరను ఇచ్చాడని. ప్రకృతిలో పరమాత్ముని దర్శించడం దాని ఆంతర్యం. తోట విందుల పేరుతో 10 మంది ఒకచోట కలిసి మర్చిపోయిన స్నేహాలు, సమైక్య జీవన సరాగాలు, బంధుమిత్ర సమాగమాలు, అన్నాన్ని ఆప్యాయతలను కలిపి భుజించడాలు వంటివన్నీ లౌకికం. కొసరి వడ్డిస్తుంటే కలిసి మెలిసి ఆరగించడంలోని ఆనందాన్ని రుచి చూసేందుకే తోట విందులు. సమిష్టి జీవన సమైక్య స్ఫూర్తికి ఊతమిస్తాయి వనభోజనాలు. అవి ఆకలి తీర్చేందుకే కాదు, ఆర్తిని నింపేందుకు, గుండెను కుదిపేందుకు, బాల్యాన్ని తడిమేందుకు, ఒక మాటలు చెప్పాలంటే జీవం పోసేందుకు. ఆధ్యాత్మికమా, లౌకికమా, సామాజికమా, కార్తీకం అన్నిటి కోసం. దానికి ధీటైన కాలం లేదనడం అందుకే. వనభోజనం. కార్తీక వనభోజనాల్లో శాస్త్రం ఏం చెప్పింది, మనమేం చేస్తున్నాం,
ఎందుకు మనకు పుణ్యం రావడం లేదు? పుణ్యం బదులు పాపం రావడానికి గల కారణం ఏంటి? ఇది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మనకి శాస్త్రం ఏం చెప్పింది? నైమిషారణ్యంలో శౌనకాది మునులంతా కలిసి కార్తీక పౌర్ణమి నాడు వారితో తెచ్చుకున్న తులసి చెట్టును, ఉసిరి చెట్టును ఉంచి వాటి మధ్యలో విష్ణు భగవానుడిని విగ్రహాన్ని ఉంచి వనభోజనాలు ఏర్పాటు చేసి తులసి దళాలతో, ఉసిరికాయలతో పూలను సమర్పించి భక్తితో పూజించారు. సాయంత్రం దాకా హరినామ స్మరణ చేస్తూ భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. ఇప్పుడు మనమేం చేస్తున్నాం? వనభోజనాలంటే మన దృష్టిలో పిక్నిక్ కదా. కాబట్టి 2 చేపలు, 2 దిళ్ళు, 2 దుప్పట్లు, ఒక డేషా నిండా పులిహోర, గిన్నె నిండా గారెలు కారు డిక్కీలో పెట్టి దారిలో స్వీట్ షాప్ కనిపిస్తే 10 లడ్డూలు, 10 జాంగ్రీలు, భోజనం అయ్యాక తినటానికి స్వీట్ కిల్లీలు సంచిలో సర్దేసి ఊరి చివరన ఉన్న పార్కులో ఒక మూలన జనాలంతా తుప్పు తుప్పు అని ఉమ్మేసిన చోట చేపలు పరిచేసి ఇక మొదలెడదామా అంటూ గిన్నెల్లోని ఆయుధాలను బయటికి తీస్తాం. నెక్స్ట్ శాస్త్రం ఏం చెప్పింది? వనభోజనం కూడా యజ్ఞంతో సమానం కాబట్టి మునులు, రాజులు సాంప్రదాయ దుస్తులతో లక్ష్మీనారాయణులను పురుష సూక్త, స్త్రీ సూక్తాలతో పూజించారు. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పంచే సంగతి దేవుడెరుగు, ప్యాంటు కూడా లేకుండా అదేదో 3/4 షార్ట్ అంటూ చినిగిపోయిన జీన్స్, వెనుక భాగమంతా కనిపించే రవికలు, మెడ నిండా ఆభరణాలు ధరించి పార్కులో ఫోటోషూట్ కోసం సిద్ధమయ్యాం. నెక్స్ట్ మళ్ళీ మనకి శాస్త్రం ఏం చెప్పింది? అటు పిమ్మట విష్ణువుకు సమర్పించిన తులసి తీర్థాన్ని భక్తితో స్వీకరించారు సూత మహర్షి వంటి మునులు. మనం ఏం చేస్తున్నాం? గంట కింద తెచ్చిన 2 లీటర్ల థమ్సప్ బాటిళ్లను ఓపెన్ చేసి ప్లాస్టిక్ డిస్పోజబుల్ గ్లాసుల్లో పోసి మధ్య మధ్యలో మంచింగా మాదిరిగా లేస్ చిప్స్ ప్యాకెట్లను ఆవురావరమంటూ పొట్టలోకి పంపించేశాం. శాస్త్రం ఏం చెప్పింది? సూతుడు కార్తీక పురాణాన్ని, విష్ణు మహిమలను, శివ కేశవ ప్రాశస్త్యాన్ని, అంబరీషోపాఖ్యానాన్ని వివరిస్తుండగా మునులంతా పరమ భక్తితో వింటూ ఉండగా సమయం గడిచిపోయింది. మనం ఏం చేస్తున్నాం? ఇక అసలు పని మొదలెడదాం. ఆడవాళ్ళంతా ఒక చోట చేరి సంవత్సరం క్రితం నుంచి ఈరోజు ఉదయం దాకా ఏం జరిగాయో, ఇంట్లో ఏం జరిగిందో, ఆఫీసులో ఏం జరుగుతుందో, ఏ సీరియల్లో ఎన్ని ఎపిసోడ్లు జరిగాయో చక్కగా చర్చించుకున్నాం. మగవాళ్ళంతా అంత ఓపిక ఉండదు కాబట్టి యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసేసి అది బోర్ కొడితే లూడో, హౌజీ గేమ్లను ఆడేసుకున్నాం. అండ్ నెక్స్ట్ శాస్త్రం ఏం చెప్పింది? శ్రీమన్నారాయణుడికి సమర్పించిన సాత్విక ప్రసాదాన్ని మునులు, రాజులంతా భక్తితో స్వీకరించారు. అండ్ మనం ఏం చేస్తున్నాం? మనం తెచ్చుకున్న టిఫిన్లన్నీ ఖాళీ అయిపోయాయి కాబట్టి పార్కులో సమోసాలు, టీలు అమ్మేవాడిని పిలిచి వాటిని కూడా ఒక పట్టు పట్టేశాం. శాస్త్రం ఏం చెప్పింది? కార్తీక మాసం కాబట్టి మునులు, రాజులంతా విష్ణు సన్నిధిన
కార్తీక దీపాలను వెలిగించి ఓం శ్రీ తులసి ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ స్వామిని దీపాలతో పూజిస్తూ పేదవారికి ఉసిరి దీపాలను దానం చేశారు. ఇప్పుడు మనమేం చేస్తున్నాం? అరెరే, వనభోజనాల సమయంలో మనతో పాటే వెంకటేశ్వర స్వామి పటం, 2 దీపాలు తెచ్చుకొని ఉంటే బాగుండేదే. ఏంటో ఏదీ గుర్తుండదు ఈ మనిషికి అంటూ ఆడవాళ్ళ మీద మగవాళ్ళ మీద ఆడవాళ్ళు రుసరుసలాడుతూ ఫ్లాస్కోలో మిగిలిపోయిన కాసిన్ని టీ చుక్కలు తాగేసి మిగిలిపోయి అలసిపోయి కాసేపు చెట్టు కింద పడుకొని నిద్రపోయాం. శాస్త్రం ఏం చెప్పింది? అటు పిమ్మట మునులు రాజులు తమ తమ శక్తి కొలది బంగారం వెండి రత్నాలను పేదవారికి పేద బ్రాహ్మణులకు శ్రీహరిని స్మరిస్తూ దానం చేశారు. మనమేం చేస్తున్నాం? డబ్బులేమీ ఊరికే రావు అని ఒక పెద్ద ఆయన చెప్పినట్టు పేదవాడికి డబ్బులు దానం చేయడానికి మనసు రాదు. అయినా కార్తీక మాసంలో దానం చేయడం విష్ణువు ప్రీతి చెందుతాడని శాస్త్రం చెప్తుంది. కాబట్టి అటు పక్కన వెళ్తున్న భిక్షకుడిని పిలిచి జేబులో నుంచి 1 రూపాయి బిళ్ళ తీసి అదేదో మన ఆస్తంతా రాసిచ్చేసినట్టు పోరా పో పండగ చేసుకోపో అంటూ గర్వంగా ఫీల్ అయిపోయాం. శాస్త్రం ఏం చెప్తుంది? చీకటి పడుతుండగా శౌనకాది మహామునులంతా హరినామ సంకీర్తనలతో నృత్యాలు చేసుకుంటూ కాలాతిక్రమణ కూడా లెక్క చేయకుండా ఈశ్వర సేవయందు తన్మయులై హరి సన్నిధిన రాత్రంతా కాలం గడిపారు. మనమేం చేస్తున్నాం? రాత్రికి ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి కాబట్టి తట్టా బుట్ట సర్దేసుకొని ఇంటికి చేరి వనభోజనాల సమయంలో అంటే పార్కులో తీసుకున్న రకరకాల ఫోటోలను వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో పెట్టి మన ఫోటోలను చూసి బంధువులు స్నేహితులు మనమేదో యజ్ఞం చేసినట్టు ఫీల్ అయిపోయి రాత్రి 11 దాకా కాల్స్ చేస్తుంటే కాలాతిక్రమణ అయినా లెక్క చేయకుండా రోజులు గడిపేశాం. శాస్త్రం పాటించిన వారికి ఏం వచ్చింది? విష్ణు ఆరాధన, హరినామస్మరణ, ఉసిరి తులసి పూజ, దీపాలంకరణ, కార్తీక పురాణ శ్రవణం చేత మునులు రాజులందరూ అపారమైన సిరి సంపదలు పొందారు. విష్ణు సాయుజ్య మోక్షాన్ని పొందారు. పూర్ణాయుష్యును, ఐశ్వర్యం, ఆరోగ్యం, జ్ఞానాన్ని పొందారు. ఎవరెవరు ఏమేమి కోరుకున్నారో అన్ని సిద్ధులను పొందారు. మనమేం పొందుతున్నాం? మనం వెళ్ళింది వనభోజనాలకు కాదు, పిక్నిక్కి. కాబట్టి పుణ్యం రాకపోగా మన పుణ్యమే ఖర్చయిపోయింది. సిరి సంపదలు కలగకపోగా పెట్రోల్ ఛార్జీలు, స్నాక్స్లకు డబ్బులు ఖర్చయిపోయాయి. ఆరోగ్యం రాకపోగా పార్కులో అడ్డమైన గడ్డి తినడం వల్ల అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. చివరికి మనకేం మిగిలిందంటే
వాట్సాప్ స్టేటస్లో కొన్ని ఫోటోలు, కొన్ని జ్ఞాపకాలు. ఇదే మన నవభోజనాలు, క్షమించాలి, వనభోజనాలు. ఇందులో ఎవరినైనా హర్ట్ చేసుంటే, బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. ఈ రోజుల్లో జరిగేది ఇదే. సర్వేషాం శాంతిర్భవతు, లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.